Yes. యా ఓకే. నిన్నటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా సరే? రేవన్, పవన్, రామ్మోహన్, భాస్కర్. లేదమ్మా. ఓకే ఫైన్. సో నిన్న మనం యూజ్ చేసిన సేమ్ స్క్రిప్టే యూజ్ చేస్తున్నాను. Okay, so today I'm going to discuss about assertions. So yesterday I have explained on listener. So listener ante enti, listener enduku vaadtam anta chusam. So listener enduku, so whenever you trigger a request from the client, లేదా మీరు JMeter నుంచి మీ రిక్వెస్ట్ ని ట్రిగ్గర్ చేశారు, ఏం రిక్వెస్ట్ మీరు సర్వర్ కి పంపించారు, మీ పంపించిన రిక్వెస్ట్ కి ఏం రెస్పాన్స్ వచ్చింది, సో అవి రెండింటిని చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద JMeter ఎలిమెంట్ లిజనర్. ఓకేనా, అర్థమైంది కదా నిన్న చెప్పాను. సో దాన్ని లిజనర్ కోసం వాడతాం. సో ఇప్పుడు నేనేమంటున్నాను, మనం అసర్షన్ వాడాలి అని చెప్తున్నాను. అసర్షన్ ఎందుకు వాడతాము, అసర్షన్స్ ఎలా వాడాలి, అసలు అసర్షన్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది, అసలు వాడాలన్నా వద్దా, ఓకేనా. సో అవన్నీ ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వ్యూ రిజల్ట్స్ ట్రీ పెట్టాను, మీరు అందరూ గమనించండి. వ్యూ రిజల్ట్స్ ట్రీ ఎందుకు పెట్టాను, సో వన్స్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతా ఉందంటే, టెస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మీకు ఏం రిక్వెస్ట్ వచ్చింది, ఏం రిక్వెస్ట్ మీరు షేర్ చేస్తున్నారు సర్వర్కి, మీకు ఏం రెస్పాన్స్ వచ్చింది, సో ఇవన్నీ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనము లిజనర్ యాడ్ చేయాలి. సో లిజనర్ యాడ్ చేస్తేనే JMeterలో మనం చూడగలుగుతాం మీరు ఏం రిక్వెస్ట్ పంపించారు, ఏం రెస్పాన్స్ వచ్చింది అనేది. ఓకేనా. సో చూడండి, సో ఏం చేశాను, నేను లాంచ్ మీద క్లిక్ చేశాను. సో ఏం రిక్వెస్ట్ పంపించాను, రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే, రిక్వెస్ట్ బాడీ మీద క్లిక్ చేస్తే, హియర్ యూ కెన్ సీ ద URL అండ్ ద రిక్వెస్ట్ మెథడ్ టైప్. ఇట్ ఈస్ గెట్ ఆర్ పోస్ట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్. So these and all things we can see by clicking on the view results tree and also by clicking on the transaction. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పోస్ట్ మెథడ్ వచ్చింది. సో పోస్ట్ మెథడ్కి URLకి అలాంగ్ విత్ URL వీ హ్యావ్ యూజ్డ్ అవర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ యాజ్ వెల్. నేను చెప్పాను కదా డిఫరెన్షియేషన్ బిట్వీన్ గెట్ మెథడ్ అండ్ పుట్ మెథడ్. గెట్ మెథడ్ అంటే, సో టు రిట్రీవ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఏదో ఒక పేజ్ని సింపుల్గా లాంచ్ చేయాలంటే వీ విల్ యూజ్ గెట్ మెథడ్. లేదు, URLతో పాటు యూ హ్యావ్ టు పాస్ మోర్ అమౌంట్ ఆఫ్ డేటా టు ద సర్వర్, లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, సమ్ XYZ. మీరు సైన్ అప్ అవుతున్నారు, అట్ ద టైం ఏం చేయాలి, మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సంథింగ్ వాడు ఏమైనా అడ్రస్ అడిగితే అడ్రస్. సో దీస్ అండ్ ఆల్ థింగ్స్ యూ హ్యావ్ టు పోస్ట్ టు ద సర్వర్. ఓకే, సో అట్ ద టైమ్ ద మెథడ్ ఆఫ్ ద రిక్వెస్ట్ వుడ్ బి పోస్ట్. క్లియర్, రైట్? సో అలాగా మీరు ఏం మెథడ్, ఏం URL పంపించారు సర్వర్కి, మీరు ఏం డేటా పంపించారు, సో దీస్ అండ్ ఆల్ థింగ్స్ యూ కెన్ సీ బై క్లికింగ్ ఆన్ ద వ్యూ రిజల్ట్స్ ట్రీ. ఓకేనా. సో దానికి ఏం రెస్పాన్స్ వచ్చింది అనేది కూడా చెక్ చేస్తాం, నేను చూపించాను. సో టెక్స్ట్ ప్లేస్ మనం ఏం చేయాలి, సో బ్రౌజర్ పెడతాము, బ్రౌజర్ పెట్టి సో బ్రౌజర్లో ఏమొచ్చిందో చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఇలాగా మీరు ఒక్కొక్క ట్యాబ్ని క్లిక్ చేసుకుంటా వెళ్తే మీకు ఆ పర్టికులర్ పేజ్కి ఏం రెస్పాన్స్ వచ్చిందో మీరు చెక్ చేయొచ్చు రెస్పాన్స్ డేటా మీద క్లిక్ చేసి. ఓకేనా. సో ప్రాక్టీస్ చేయండి, ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేనేమంటానంటే ఈ రెస్పాన్స్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, సో దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. యూ గాట్ ద రెస్పాన్స్ హియర్, నౌ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ద రెస్పాన్స్ వెదర్ యూ ఆర్ గెట్టింగ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్, వెదర్ యూ ఆర్ గెట్టింగ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆర్ నాట్. ఇప్పుడు లాంచ్ చేసావు, లాంచ్ చేసిన తర్వాత నీకు ఏం రావాలి, యూజర్ నేమ్ ఇలాగా, పాస్వర్డ్ ఇలాగా, ఇలా రావాలి ఈ పేజ్. సో ఈ పేజ్ వచ్చిందా రాలేదా నీకు ఎలా తెలుస్తుంది? సో there are two ways. So one is వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి, ఇక్కడ రెస్పాన్స్ డేటా మీదకి రావాలి, క్లిక్ చేయాలి, రెస్పాన్స్ బాడీ చెక్ చేసుకోవాలి. రెస్పాన్స్ బాడీ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ యూ హ్యావ్ టు సెలెక్ట్ బ్రౌజర్.
సో బ్రౌజర్ పెట్టి రెస్పాన్స్ చూడాలి, ఓ కరెక్ట్గా వచ్చిందా లేదా, లేదా టెక్స్ట్ పెట్టుకొని రెస్పాన్స్ వచ్చిందా లేదా అని కరెక్ట్గా చెక్ చేయాలి. సో సరే, ఇప్పుడు ఒక 4-5 రిక్వెస్ట్లు ఉన్నాయి, చెక్ చేశారు. ఇప్పుడు నేను కంటిన్యూగా హిట్ చేస్తాను. సో ఒక్కొక్క దానికి మీరు కంటిన్యూగా హిట్ చేసేది పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు 4 రిక్వెస్ట్లు 5 రిక్వెస్ట్లు ఉన్నాయి. సో మీరు మాన్యువల్గా ఏం చేస్తారు, రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తారు, రెస్పాన్స్ డేటా మీద క్లిక్ చేసి ఓకే పేజ్ వచ్చిందా లేదా, నెక్స్ట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తారు, పేజ్ వచ్చిందా లేదా, నెక్స్ట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తారు, పేజ్ వచ్చిందా లేదా. సో ఇలాగా లాగిన్ బటన్స్ పేజ్ వచ్చిందా లేదా, లాగిన్ వెల్కమ్ పేజ్ వచ్చిందా లేదా, లాగిన్ మళ్ళీ లాగౌట్ అయ్యారా లేదా. సో ఇలాగా చెక్ చేసుకుంటారు మాన్యువల్గా. అదే 1000 రిక్వెస్ట్లు అయితే, 100 రిక్వెస్ట్లు అయితే, 1000, 2000, 3000, 1 lakh రిక్వెస్ట్లు అయితే ఎలా వ్యాలిడేట్ చేస్తారు? మాన్యువల్గా వ్యాలిడేట్ చేయొచ్చా? చెయ్యొచ్చు, బట్ ఇట్ టేక్ మోర్ టైం. మీరు టెస్ట్ చేసిన దానికన్నా మీరు వ్యాలిడేట్ చేసేదానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసామంటే, సో జేమీటర్ ఈస్ గివెన్ వన్ బ్యూటిఫుల్ ఆప్షన్. సో ద ఆప్షన్ ఈస్ అసర్షన్. ఓకే, సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ అసర్షన్, వై వీ హ్యావ్ టు యూజ్ ద అసర్షన్ ఇన్ ద జేమీటర్. అర్థమవుతుంది కదా? సో అసర్షన్ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, మీరు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అయినా, సో మీ పర్టికులర్ ట్రాన్సాక్షన్, పర్టికులర్ రిక్వెస్ట్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం అసర్షన్స్ వాడాల్సి వస్తుంది. ఓకే, సో అసర్షన్ ఎందుకు వాడాలి అంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసర్షన్ అని అడుగుతారు మీకు ఇంటర్వ్యూలో. సో వితౌట్ అసర్షన్ వీ కెనాట్ వ్యాలిడేట్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే, for to validate the request response we have to use the assertion. సో మీరు ఎలాగైనా చెప్పుకోవచ్చు. వన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే అసర్షన్ ఎందుకు వాడాలి అనేది, సో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిఫైన్ చేసుకోవచ్చు అసర్షన్ని. సో అసర్షన్ ఎందుకు మెయిన్గా మోటో ఈస్ టు వ్యాలిడేట్ ద రెస్పాన్స్, వెదర్ యు ఆర్ గెట్టింగ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్. సో ఇదే లైన్ని మీరు ఎన్ని రకాలుగా అయినా కూడా డిఫైన్ చేసుకోండి. ఓకేనా? సో ఎన్ని రెస్పాన్సెస్ ఉన్నాయి, ఎన్ని రెస్పాన్స్ అసర్షన్స్ ఉన్నాయి, లేదా ఎన్ని అసర్షన్స్ ఉన్నాయి, మనం ఎలా వ్యాలిడేట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ నేను రెస్పాన్స్ అసర్షన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని తీసేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు లాంచ్ అనే దానికి నేను ఏం చేయాలి, అసర్షన్ యాడ్ చేయాలి. సో ఏ రిక్వెస్ట్కైనా మనం అసర్షన్ యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో లాంచ్ అనే దానికి నేను రిక్వెస్ట్కి అసర్షన్ యాడ్ చేయాలి. సో ఏం చేయాలి, అదే రిక్వెస్ట్ మీద ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద రైట్ క్లిక్. సో రైట్ క్లిక్ మీద దెన్ గో టు యాడ్. సో హియర్ యూ కెన్ సీ అసర్షన్. సో there are too many types of assertions available in the JMeter. So based on our requirement we will use which assertion we have to use for that particular transaction. So mainly we will use response assertion, size assertion and duration assertion. So these are the main 3 assertions which we can use regularly. Okay na? So first I will talk about the response assertion. So assertion ante andariki ardhamaindi kada? Evarkaina doubt unda assertion ante? Before going to jump into the what we call the assertion types. Revan, Pavan, Ramohan, Bhaskar, Anjani Kumar. Clear. Okay. No, it's clear. Okay, fine. సో బేసిక్గా అసర్షన్ ఎందుకంటే టు వ్యాలిడేట్ ఆ రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేయాలి. ఎందుకు వ్యాలిడేట్ చేయాలి? వీఆర్ గెట్టింగ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్. సో ఫర్ దట్ వీ విల్ యూజ్ ద అసర్షన్. సో దట్ టు జస్ట్ నౌ ఐ హ్యావ్ యాడెడ్ ద రెస్పాన్స్ అసర్షన్ హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్ సైడ్లో బిగ్ ప్యానల్ ఇస్ దేర్ బై సేయింగ్ రెస్పాన్స్ అసర్షన్. సో దీన్ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టే రీనేమ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోవచ్చు. రెస్పాన్స్ అసర్షన్ మీరు యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేయచ్చు. ఓకే, కామెంట్స్ యూ కెన్ రైట్ ఎనీ మీనింగ్ఫుల్ కామెంట్ యాజ్ ఏ కామెంట్ హియర్. అప్లై టు. సో దిస్ సెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బై డిఫాల్ట్ అప్లై టు షుడ్ బి దేర్. ఎలా ఉంటుంది, మెయిన్ శాంపుల్ ఓన్లీ అని ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అసర్షన్ని మీరు హెడర్స్లో వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది, సబ్ శాంపుల్స్లో వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది, మెయిన్ శాంపుల్ సబ్ శాంపుల్ రెండిట్లో వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగుంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం చెప్పాలి జేమీటర్కి ఎక్కడ వ్యాలిడేట్ చేయాలి, నేను రెస్పాన్స్ కోసం ఎక్కడ వెతకాలి, నేను మెయిన్ శాంపుల్లో వెతకాలనా సబ్ శాంపుల్స్లో వెతకాలనా, ఎక్కడ వెతకాలి అనేది చెప్పాలి అనమాట. సో మనం ఏం చెప్పాలి, రెస్పాన్స్ అసర్షన్ మీద క్లిక్ చేసి అప్లై టు. హియర్ అండర్ వీ హ్యావ్ మెయిన్ శాంపులర్
మెయిన్ శాంపుల్ అండ్ సబ్ శాంపుల్స్, మెయిన్ శాంపుల్స్ ఓన్లీ, సబ్ శాంపుల్స్ ఓన్లీ, జేమీటర్ వేరియబుల్ నేమ్స్ టు యూజ్. ఇది ఫర్గెట్, ఇది వదిలేయండి, దీన్ని వాడడం మనము. సో మ్యాక్సిమం ఈ మూడే ఉంటాయి, మ్యాక్సిమం మనం మెయిన్ శాంపుల్ అనే వాడతాం. ఓకేనా? సో మీరు ఏదైనా వాడుకోవచ్చు వీటిలో. మెయిన్ శాంపుల్ అంటే ఏంటి, సబ్ శాంపుల్ అంటే ఏంటి అనేది కూడా తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మీరు లాగిన్ అని చూసారనుకోండి, లాగిన్ మీద క్లిక్ చేశాను నేను. దీని మీద డబల్ క్లిక్ చేస్తే రిక్వెస్ట్లు ఏమి లేవు చూడండి. ఇక్కడ పెన్ సింబల్, పెన్సిల్ లాగ్ సింబల్ ఒకటి ఉంది, మీరు గమనించారా రిక్వెస్ట్కి ముందర? సో అలాగుందంటే అది రిక్వెస్ట్ అని. ఓకేనా? దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇంకేం లేవు చూడండి, ఓన్లీ ఒక శాంపుల్ మాత్రమే వస్తూ ఉంది. సో అంటే దాని అర్థం ఓన్లీ మెయిన్ శాంపుల్ మాత్రమే ఉంది ఇక్కడ అని అర్థం. ఓకేనా? ఒకవేళ మీరు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే సబ్ శాంపుల్స్ రికార్డ్ అవుతాయి. ఒక్కొక్కసారి లాంచ్ కిందనే సబ్ శాంపుల్స్ రికార్డ్ అవుతాయి, 1 2 3 4 5. సో అప్పుడు వాటిని సబ్ శాంపుల్స్ అంటాం. అప్పుడు సబ్ శాంపుల్స్ లో కూడా మీరు వ్యాలిడేట్ చేయాలన్నా మీ రిక్వెస్ట్ రెస్పాన్స్ ని, అంటే అప్పుడు మనము మెయిన్ శాంపుల్ అండ్ సబ్ శాంపుల్స్ అని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? ఈ రేడియో బటన్ ని ఎనేబుల్ చేస్తాం. లేదు ఓన్లీ సబ్ శాంపుల్స్ కోసమే ఎతకాలన్నా, సబ్ శాంపుల్స్ లో మాత్రమే ఎతకాలన్నా అంటే యూ హ్యావ్ టు ఎనేబుల్ దిస్ రేడియో బటన్. సో విచ్ ఇస్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సబ్ శాంపుల్స్ ఓన్లీ. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ బి దేర్, మెయిన్ శాంపుల్ ఓన్లీకి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ అప్లై టు ఆప్షన్. సో ఎందుకు వాడతాము అప్లై టు ఆప్షన్? తర్వాత ఫీల్డ్ టు టెస్ట్. మీరు ఏ ఫీల్డ్ టెస్ట్ చేయాలి అంటే, మీరు టెక్స్ట్ చెయ్యాలా, వ్యాలిడేట్ చేయాలా, రెస్పాన్స్ కోడ్ని వ్యాలిడేట్ చేయాలా, రెస్పాన్స్ మెసేజ్ని వ్యాలిడేట్ చేయాలన్నా, రెస్పాన్స్ హెడర్ని వ్యాలిడేట్ చేయాలన్నా. సో ఇలాగా మీకు చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ దేన్ని వ్యాలిడేట్ చేయాలి అనేది మీరు చెప్పాలి రెస్పాన్స్ అసెషన్కి. సో నేను చెప్తున్నాను, ఇక్కడ వ్యూ రిజల్ట్స్ కి వచ్చాము, మనం వ్యాలిడేట్ చేయాలి దీన్ని, లాంచ్ అనే రిక్వెస్ట్ వ్యాలిడేట్ చేయాలి. యూ గో టు టెక్స్ట్. సో టెక్స్ట్కి వెళ్ళండి. సో టెక్స్ట్కి వెళ్ళి ఈ టెక్స్ట్లో మీకు యూజర్ నేమ్స్, పాస్వర్డ్, సంథింగ్ ఏదైనా ఉంటారు. మీరు ఏ వాల్యూని మీరు ఇన్పుట్గా ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీరు టెక్స్ట్ రెస్పాన్స్ అసెషన్ని టెక్స్ట్ పెడుతున్నారు, టెక్స్ట్ రెస్పాన్స్ పెడుతున్నారు అంటే, సో యూ హ్యావ్ టు యూజ్ ద స్టాటిక్ టెస్ట్. అంటే టెక్స్ట్ మారకుండా ఉంటుంది కదా, అలాంటిది తీసుకోవాలి. సో బై సింపుల్గా చెప్తాను నేను మీకు. సో మళ్ళీ మనం బ్రౌజర్కి వెళ్దాం. సో బ్రౌజర్కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇమేజ్లో యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఇవి రెండు మారవు. లాగిన్ ఉంది, ఈ 3 బటన్స్ మారవు. సో నేను లాగిన్ అయినా నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ ఇలాగే వస్తాయి. సో మీలో ఎవరు లాగిన్ అయినా కూడా, మీలో ఎవరు లాంచ్ చేసిన అప్లికేషన్ని ఫస్ట్ పేజ్ ఇలాగే వస్తుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. కాకపోతే ఈ ఫీల్డ్లో యూజర్ నేమ్ కింద ఉన్న ఫీల్డ్లో యూ ఎంటర్ యువర్ నేమ్. ఓకేనా? పాస్వర్డ్లో మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, అంతే తప్ప ఈ పేజ్ అనేది కామన్గా అందరికీ సేమ్గా ఉంటుంది. సో కాబట్టి హియర్ యూజర్ నేమ్ ఈజ్ స్టాటిక్. యూజర్ నేమ్ అని ఉంది కదా, ఇది స్టాటిక్. కింద పాస్వర్డ్ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో స్టాటిక్. సో మీరు ఏం చేయొచ్చు, యూజర్ నేమ్ని స్టాటిక్గా తీసుకోవచ్చు, పాస్వర్డ్ అయినా స్టాటిక్ టెక్స్ట్గా తీసుకొని మీరు ఇక్కడ రెస్పాన్స్ అసెషన్లో టెక్స్ట్ రెస్పాన్స్ని పెట్టుకొని ఇక్కడ కిందకి రండి. ప్యాటర్న్స్ టు టెస్ట్ అని ఉంది ఇక్కడ. సో దీని కింద ఇక్కడ యాడ్ అని ఉంది, యాడ్ అని కొట్టి ఇక్కడ పేస్ట్ చేయాలి మీరు. కంట్రోల్ వి మీరు కాపీ చేసుకొచ్చుకోండి. దీన్ని పాస్వర్డ్ కానీ లేకపోతే యూజర్ నేమ్ కానీ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, యూ గో టు టెక్స్ట్. Here also you can see the username or password here. You copy it, paste over here. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు టెక్స్ట్ వెరిఫికేషన్ ఇచ్చారు అంటే రెస్పాన్స్ అసెషన్లో టెక్స్ట్ని వెరిఫై చేస్తున్నారు. ఈ పర్టికులర్ టెక్స్ట్ యూజర్ నేమ్ అనేది ఉందా లేదా అని. సో చూద్దాం అసలు వ్యాలిడేట్ చేస్తుందా చేయదా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అన్ని క్లియర్ చేశాను లాగ్స్, నేను టెస్ట్ రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు గ్రీన్ కలర్లో ఉంది. మనం ఆ వన్స్ అసర్షన్ యాడ్ చేసిన తర్వాత మీరు రిక్వెస్ట్ని టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు గ్రీన్ కలర్లో వచ్చిందంటే ఆ పర్టికులర్ రిక్వెస్ట్లో ఈ మనం దేనికోసం అయితే ఈ టెక్స్ట్ని సెర్చ్ చేసామో ఆ టెక్స్ట్ ఉందని అర్థం. ఓకేనా? మీరు ఎలా చెప్తున్నారు ఉందని అర్థము అని నేను చెప్తున్నారంటే, ఒకటి గ్రీన్ కలర్ చూసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఏం చేయాలి, రెస్పాన్స్ అసెషన్లోకి వెళ్ళిపోయేసి ఈ యూజర్ నేమ్ తీసేయండి. యూజర్ నేమ్లో సంథింగ్ నేను జంక్ ఎంటర్ చేశాను. ఓకేనా? సో నౌ ఐ హ్యావ్ గివెన్ సమ్ జంక్ డేటా in the response assertion
Now the response session is going to validate this particular text. That particular text is existing in the response or not. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. మళ్ళీ టెస్ట్ రన్ చేస్తున్నాను, చూడండి ఏమైంది. లాంచ్ అనేది రెడ్ కలర్లో ఉంది. ఓకే, సో లాంచ్ అనేది రెడ్ కలర్లో ఎందుకు ఉంది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే కింద చూడండి రెస్పాన్స్ అసెషన్ రెడ్ కలర్లో ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు అసెషన్ ఫెయిల్యూర్ మెసేజ్ ఏమని వచ్చింది, టెస్ట్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది, టెస్ట్ ఎక్స్పెక్టెడ్ టు కంటైన్ సమ్ జంక్ డేటా. మనం ఏ డేటా ఎంటర్ చేసామో ఇక్కడ ఈ డేటా నేను ఎంటర్ చేశాను, హెచ్జేసిజి. ఐఎమ్ కాపీయింగ్ దిస్ డేటా. రెస్పాన్స్ అసెషన్లో నేను ఏం చేశాను, ఆ డేటా ఇచ్చాను. జస్ట్ ఊరికే రెండింటిని డిఫరెన్షియేట్ చూపించడానికి చూపిస్తున్నాను. చూడండి, మనం దీనికోసమే కదా వెతికింది. మనం ఇది ఇచ్చాము, హెచ్జేసిజిఈసిఎస్ ఏడి అని సంథింగ్ ఏదో ఇచ్చాను డేటా. ఆ డేటా కోసం ఏం చేసింది, రెస్పాన్స్ అసెషన్ అనేది వెతికింది. సో అది ఇది మనం ఇచ్చింది. సో అది ఫైండ్ అవుట్ చేయలేదు, ఈ డేటా లేదు కాబట్టి ఏం చేసింది, ఎర్రర్ త్రో చేసింది. ఓకేనా. సో ఈ జంక్ ప్లేస్లో ఐఎమ్ గివింగ్ మధు. సో మధు అని ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఓకే మళ్ళీ ఫెయిల్ అయింది. ఓకేనా, ఎందుకు ఫెయిల్ అయింది, రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ మీద డబుల్ క్లిక్ చేయాలి. తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రెస్పాన్స్ అసెషన్ ఫెయిల్ అని వచ్చింది. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టెస్ట్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది, టెస్ట్ ఎక్స్పెక్టెడ్ టు కంటైన్ మధు. మధు అని ఉండాలి రెస్పాన్స్లో, బట్ ఉందా, లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వచ్చి. ఓకేనా, ఎక్కడ సెర్చ్ చేయాలి, ఇక్కడ సెర్చ్ చేయాలి, MADHU మధు అని టైప్ చేసి సెర్చ్ కొడతారు. చూడండి రెడ్ కలర్ లెక్క వచ్చింది. సో దెర్ ఈజ్ నో మధు అంటే దాని అర్థం ఏంటి, రెస్పాన్స్ అసెర్షన్. సో ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ ఫర్ దట్ పర్టికులర్ టెక్స్ట్. మధు అనే టెక్స్ట్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద రెస్పాన్స్ ఆర్ నాట్, ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, సో దెన్ ద ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ ఇన్ కలర్. సో ఇంతకుముందు మనం చూసాం, సో గ్రీన్ కలర్లో వస్తుంది. సో దట్ టెక్స్ట్ ఈస్ నాట్ దేర్, నాట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ పర్టికులర్ రెస్పాన్స్. So then it will throw exception, it will throw an error in red in color. Okay, so that is how the response assertion will validate a particular text whether it is presenting in the response or not. So ఇంతకుముందు మనకి ఏముంది, యూజర్ నేమ్ అని ఉంది. సో యూజర్ నేమ్ నేను ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఇంతకుముందు మధు ఉంది, మధు లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు యూజర్ నేమ్ అని ఎంటర్ చేశాను. సో యూజర్ నేమ్ అని ఎంటర్ చేస్తే ఏమైంది, ఇక్కడ పాస్ అయింది. సో పాస్ అయిందా లేదా నీకు ఎలా తెలిసింది, ఇక్కడ దట్ రిక్వెస్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ గ్రీన్ ఇన్ కలర్. గ్రీన్ కలర్లో వచ్చింది మీరు. సో గ్రీన్ కలర్లో వచ్చిందంటే దాని అర్థం ఏంటి, మీ రిక్వెస్ట్ పాస్ అయింది, మీ రిక్వెస్ట్లో మీరు ఇచ్చిన రెస్పాన్స్ అసెర్షన్ పాస్ అయింది. సో మీరు ఇచ్చిన రెస్పాన్స్ అసెర్షన్లో ఉన్న టెక్స్ట్ కూడా ప్రజెంట్ అయి ఉంది. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ రైట్? ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ క్లారిఫికేషన్ ఈజ్ నీడెడ్, ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ హియర్? Please ask here, let me know. Revan, Pavan, Anjani Kumar, Ramohan. నిన్న మీరే కదా ఇదే కదా అడిగిందండి రామ్మోహన్ గారు. ఓకే 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 ఫైన్. సో ఇలాగా మనము టెక్స్ట్ ని ఎవరు ఈ రెస్పాన్స్ అసెర్సర్స్ ను కోడ్ మామూలుగా కోడ్స్ ఉన్నాయి కదా, కోడ్స్ చెప్తాను. అదే నెక్స్ట్ అదే దాని కేసు వెళ్తున్నాను. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే మిగతా ఈజీగా ఉంటాయి, అందుకు అడుగుతున్నా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనము టెక్స్ట్ ని వెరిఫై చేసాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏం చేస్తాము, రెస్పాన్స్ కోడ్ ని కూడా వ్యాలిడేట్ చేయొచ్చు. మీరు వన్స్ రిక్వెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మీరు శాంపుల్ రిజల్ట్ అని కనబడుతుంది మీకు ఇక్కడ. సో శాంపుల్ రిజల్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు రెస్పాన్స్ కోడ్ అని. సో రెస్పాన్స్ కోడ్ని కూడా మీరు వ్యాలిడేట్ చేయొచ్చు. ఓకే, యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ 200, 100, 300, 400, 500 మీరు దేనికోసమైనా పెట్టేసి మీరు వ్యాలిడేట్ చేయొచ్చు. అంటే మీ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి మీ రిక్వెస్ట్కి రెస్పాన్స్ కోడ్ ఇదే వస్తుందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు. సో అది ఎలా చెక్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ గో టు లాంచ్. మీరు ఏ రిక్వెస్ట్కి అయితే వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నారో ఆ రిక్వెస్ట్ మీదకి వెళ్ళి యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద రైట్ క్లిక్ అండ్ గో టు యాడ్
go to assertion and again add response assertion. So in the response assertion, ఇంతకుముందు మనం ఏం చేసాం, we have verified the text now, text. So you forget about this. So now we are going with response code. ఓకే, సో రెస్పాన్స్ కోడ్ కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ రేడియో బటన్ ఏది ఉందో దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ రెస్పాన్స్ కోడ్. సో ఇప్పుడు మీరు రెస్పాన్స్ కోడ్ ఎంటర్ చేయాలి. ప్యాటర్న్స్ టు టెస్ట్ అని ఉంది కదా, యూ కమ్ టు దట్ ఫీల్డ్ అండ్ అండర్ దట్ యూ హ్యావ్ ఏ బటన్ కాల్డ్ యాడ్. సో క్లిక్ ఆన్ ఇట్. నౌ ఎంటర్ హియర్ 100. నేను ఇప్పుడు 100 కోసం వెతుకుతాం. బేసిక్గా మనం ఇందాక చూసాం 200 వచ్చింది, బట్ 100 కోసం వెతుకుతా 100 స్టేటస్ కోడ్ వచ్చిందా అని. ఓకేనా, సో చూడండి ఏమవుతుందో. 100 స్టేటస్ కోడ్ ఇచ్చాను, టెస్ట్ రన్ చేశాను. సో ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. సో లాంచ్ అనేది ఫెయిల్ అయింది. దాని మీద డబుల్ క్లిక్ చేశాను, రెస్పాన్స్ అసర్షన్ ఉంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేశాను. సో ఏమిచ్చింది, అసర్షన్ ఫెయిల్యూర్ మెసేజ్, టెస్ట్ ఫెయిల్డ్. సో ఎందుకు ఫెయిల్ అయింది, కోడ్ ఎక్స్పెక్టెడ్ టు కంటైన్ 100. ద స్టేటస్ కోడ్ మనం 100 కోసం ఎతికాము, బట్ స్టేటస్ కోడ్ మనకు 200 వచ్చింది. సో కాబట్టి టెస్ట్ అది ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయింది. గెట్టింగ్ రైట్? రేవంత్ అర్థమైందా? రామ్మోహన్ గారు మీకు చెప్పింది అర్థమైందా? స్టేటస్ కోడ్ని ఇలా వాలిడేట్ చేస్తాం మనం. సో ఇప్పుడు చూడండి, అదే స్టేటస్ కోడ్ని 100 తీసేసి 200 పెడతాను. 200 పెడతాను. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ రన్ చేస్తాను, లాగ్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ టెస్ట్ రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది, సేమ్ అదే రిక్వెస్ట్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు రెస్పాన్స్ కోడ్ 200 అని ఉంది. సో ఆల్రెడీ మనం రెస్పాన్స్ అసర్షన్లో స్టేటస్ కోడ్ 200 ఇచ్చాం కాబట్టి సో అది గ్రీన్ కలర్లో వచ్చింది. మీరు ఇంతకుముందు 100 ఇచ్చాను, అప్పుడు ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ విల్ వ్యాలిడేట్ అ పర్టికులర్ రెస్పాన్స్, ఓకే, ఫర్ ఏ పర్టికులర్ రిక్వెస్ట్. సో బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ కోడ్, రెస్పాన్స్ కోడ్ని యూజ్ చేసి ఎలా వ్యాలిడేట్ చేస్తాము అనేది. సో తర్వాత ఇంకా ఏముంది, రెస్పాన్స్ అసర్షన్లోకి వెళ్తే సో ఇలాగే మనకు రెస్పాన్స్ మెసేజ్. సో రెస్పాన్స్ మెసేజ్లో అంటే టెక్స్ట్ ఎలాగో మీరు వ్యాలిడేట్ చేశారు కదా, అలాగే రెస్పాన్స్ మెసేజ్ కూడా అంతే. మీరు ఏం టెక్స్ట్ కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తారు, లైక్ యూజర్ నేమ్, దట్స్ ఆల్. అంతే మీకు ఇంకేం ఉండదు. రెస్పాన్స్ హెడర్స్, మీరు ఏదైనా ఒక పర్టికులర్ హెడర్ కోసం వెతుకుతున్నారా, కంటెంట్ టైప్ లైక్ అప్లికేషన్ చేసన్ అలాగేమన్నా వెతుకుతున్నారా, అట్ ద టైం మనము రెస్పాన్స్ హెడర్స్ పెడతాము, అప్పుడు అది వెళ్ళి హెడర్లో ఎక్కుతుంది. ఓకేనా, రిక్వెస్ట్ హెడర్స్ అని పెట్టారంటే ఆ పర్టికులర్ టెక్స్ట్కి వెళ్ళి ఎక్కడ వెతుకుతుంది, రెస్పాన్స్ హెడర్లో వెతుకుతుంది. ఓకేనా, సో యూఆర్ఎల్ శాంపుల్ అని నేను ఎప్పుడు చూడలేదు ఇది, సో ఎప్పుడు వెరిఫై కూడా చేయలేదు. యూ ఫర్గెట్ అబౌట్ దిస్ ఆప్షన్, నో బడీ క్వశ్చన్ ఆన్ దిస్. ఓకేనా, సో ఇగ్నోర్ స్టేటస్ ఇది కూడా ఎప్పుడు చేయలేదు, రియల్ టైంలో మనం ఇక్కడ వాడలేదు అనమాట. సో మెయిన్లీ ఇవి 5. సో టెక్స్ట్ రెస్పాన్స్, రెస్పాన్స్ కోడ్, రెస్పాన్స్ మెసేజ్, రెస్పాన్స్ హెడర్స్, రిక్వెస్ట్ హెడర్స్. మీరు ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి. సో టెక్స్ట్ అంటే రెస్పాన్స్ లో ఆ పర్టికులర్ టెక్స్ట్ ఈస్ ప్రజెంట్ అయి ఉందా లేదా అనేది వెరిఫై చేస్తుంది. రెస్పాన్స్ కోడ్ అంటే పర్టికులర్ స్టేటస్ కోడ్ కోసం వెరిఫై చేస్తుంది, వెదర్ 100 ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, 100 స్టేటస్ కోడ్ వచ్చిందా, 200 వచ్చిందా, 300 వచ్చిందా, సో ఏమొచ్చింది అనేది రెస్పాన్స్ కోడ్తో వ్యాలిడేట్ చేస్తాం. తర్వాత రెస్పాన్స్ మెసేజ్లో వ్యాలిడేట్ చేయాలంటే అగైన్ దిస్ ఈస్ సిమిలర్ టు text response. So how we are using this text response to validate whether particular text is present in the response or not. So like similar way we will use the response message as well. Okay na? So response header. So response header అని ఇచ్చామంటే సో మీరు ఇచ్చిన టెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, అది పర్టికులర్లీ మన హెడర్లోనే వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రెస్పాన్స్ హెడర్ అని పెట్టాను కదా, యూజర్ నేమ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు టెస్ట్ని మళ్ళీ రన్ చేస్తా, ఏమవుతుందో చూద్దాం, అది ఎక్కడ ఎత్తుకుతుందో చూద్దాం. చూడండి రెడ్ కలర్లో వచ్చింది. సో రెడ్ కలర్లో ఎందుకు వచ్చింది, డబుల్ క్లిక్ చేయండి. నా క్లిక్ ఆన్ ద రెస్పాన్స్ అసర్షన్. సో టెక్స్ట్ కంటైన్ ఏమొచ్చింది, హెడర్ ఎక్స్పెక్టెడ్ టు కంటైన్ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అనే నేమ్తో హెడర్ ఉండాలా హెడర్ లోపల, బట్ లేదు. సో మీరు కావాలంటే వ్యాలిడేట్ చేసుకోవచ్చు హెడర్స్లోకి వెళ్ళి. సో ఇక్కడ లాంచ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ హెడరా, మనం రెస్పాన్స్ హెడర్ ఇచ్చింది, రెస్పాన్స్ హెడర్ కదా ఇచ్చింది. సో రెస్పాన్స్ హెడర్ ఇచ్చాం కాబట్టి మీరు రెస్పాన్స్ డేటా మీద క్లిక్ చేసి రెస్పాన్స్ హెడర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మధు అని ఉందా లేదా, ఇక్కడంతా వెతుకుతుందా అది వచ్చి. ఇట్ విల్ సర్చ్ ఫర్ మధు, సారీ యూజర్ నేమ్ కదా ఇచ్చింది. సో యూజర్ నేమ్ కోసం ఇక్కడ వచ్చి వెతుకుతుంది. ఫైండ్ రెడ్ కలర్లో వచ్చిందంటే ఇక్కడ యూజర్ నేమ్ అనేది లేదు కాబట్టి మనకి ఎక్సెప్షన్ త్రో చేసింది, ఎర్రర్ వచ్చింది.
ఓకేనా. సో అట్ ద సేమ్ లైక్ మీరు రిక్వెస్ట్ హెడర్స్ కూడా పెట్టుకునేసి రిక్వెస్ట్ హెడర్లో కూడా వెతుక్కోవచ్చు. క్లియర్ రైట్? ఎనీ డౌట్స్ హియర్? ఓకే ఫైన్. సో ఇలాగ మనము ఫీల్డ్ టు టెస్ట్ అనేది మీరు ఎక్కడైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే వెరిఫై చేస్తుంది. సో ప్యాటర్న్స్ మ్యాచింగ్ రూల్స్. ప్యాటర్న్ మ్యాచింగ్ రూల్స్ బై డిఫాల్ట్ సబ్స్ట్రింగ్ అని ఉంటుంది. సో సబ్స్ట్రింగ్ అలాగే పెట్టండి. ఇవి మార్చి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ఈక్వల్ పారామీటర్స్ మ్యాచింగ్ చేయాలన్నా ఇలాంటివన్నీ ఉంటాయి, బట్ మనం ఎప్పుడు ఇవి వాడము. ఇవి ఆల్వేస్ గో విత్ సబ్స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, బై డిఫాల్ట్ సబ్స్ట్రింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎవడు మిమ్మల్ని అడగడు. మిమ్మల్ని అడిగేదంతా ఫీల్డ్ టు టెస్ట్. మీరు ఏ ఫీల్డ్ని ఎలా టెస్ట్ చేస్తారు. మీరు ఒకవేళ నాకు మెయిన్ శాంపుల్స్ సబ్ శాంపుల్స్లో కూడా వెతకాలి అంటే నువ్వేం చేస్తావంటే అప్లై టు లోపల మనకి రేడియో బటన్ ఉంటుంది, మెయిన్ శాంపుల్స్ అండ్ సబ్ శాంపుల్స్ అని. దాన్ని ఎనేబుల్ చేయండి. అలా అడుగుతారు. ఇవి రెండు అడుగుతారు తప్ప ఈ కింద ఉండేటి ఏమీ అడగరు మిమ్మల్ని. ఓకేనా. సో ఇవి రెండు మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్యాటర్న్ టు టెస్ట్ అనేది కదా, దీని కింద మనం ఇన్పుట్ యాడ్ చేయాలి. సో ఏ ఇన్పుట్? మీరు టెక్స్ట్ వెరిఫికేషన్ వెళ్తున్నారు, టెక్స్ట్ రెస్పాన్స్ అని సెలెక్ట్ చేశారు అలాంటప్పుడు కింద ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా. సో యాడ్ అనే బటన్ క్లిక్ చేసి మీరు దేనికోసం వెతుకుతున్నారో ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఆ నంబర్ అయినా టెక్స్ట్ అయినా ఏదైనా సరే ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ప్యాటర్న్ టు టెస్ట్ కింద మీరు డేటా ఎంటర్ చేయాలి. ఓకేనా. సో మీకు ఈ ఫీల్డ్ వద్దు, యూజర్ నేమ్ని మీరు డెలీట్ చేయాలి అనుకుంటే దాని మీద జస్ట్ క్లిక్ ఇచ్చి కింద డెలీట్ అనే బటన్ ఉంటుంది. యూ జస్ట్ క్లిక్ ఆన్ దట్ బటన్, సో ఇట్ విల్ బి డెలీటెడ్. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ. సో దాన్ని కూడా యూ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ద డెలీట్ బటన్. మీరు యాడ్ చేయాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద యాడ్ బటన్. యూ కెన్ క్లిక్ ఆన్ ద డెలీట్ బటన్ ఫర్ డెలీటింగ్ దట్ పర్టికులర్ థింగ్. ఓకేనా. సో యాడ్ ఫ్రమ్ క్లిక్ బోర్డ్ అంటే మీరు ఏదైనా కాపీ పేస్ట్ ఏదైనా చేసి పెట్టుకున్నారంటే మీరు డైరెక్ట్గా కాపీ ఫ్రమ్ క్లిక్ బోర్డ్ అని కొడితే అది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో చూడండి నేనేం కాపీ పేస్ట్ చేయడం లేదు. సో జస్ట్ యాడ్ ఫ్రమ్ క్లిక్ బోర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడో నేను కాపీ చేసుకొని ఉన్నా ఈ పర్టికులర్ స్ట్రింగ్ని. సో ఆ స్ట్రింగ్ మనకి కాపీ అయ్యి ఉండింది క్లిక్ బోర్డ్కి. సో కాబట్టి యాడ్ ఫ్రమ్ క్లిక్ బోర్డ్ అని కొట్టగానే డైరెక్ట్గా యాడ్ అయింది. సో అది ఆప్షన్. సో డిలీట్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ చేయండి, దాని మీద డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో దిస్ ఈస్ ద రెస్పాన్స్ అసర్షన్ యూసేజ్. సో ఎలా వాడాలి ఏమి అని. ఓకేనా. సో ఎవరికి ఏం డౌట్ లేకపోతే నెక్స్ట్ అసెషన్ మూవ్ అవుదాం, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా రెస్పాన్స్ అసెషన్ మీద? చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి ఒక్క స్క్రిప్ట్లో మీరు అసెషన్ వాడాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఫైన్. ఓకే. సో ఇప్పుడు అసెషన్లో ఇంకో టైప్ ఏది ఉందో చూద్దాం. సో అసెషన్లో మీరు రెస్పాన్స్ అసెషన్ అయిపోయింది, తర్వాత సైజ్ అసెషన్ చూద్దాం. ఓకేనా. సో పైన ఉండే ఆప్షన్స్ ఏమి మారవండి. ఇక్కడ నేమ్ మీరు ఏదైనా మార్చుకోవచ్చు. కామెంట్స్ యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ యాజ్ ఎ కామెంట్. అప్లై టు ఇంతకుముందు చూసాం కదా అసెషన్కి మెయిన్ శాంపుల్ సబ్ శాంపుల్ సేమ్ అయ్యే ఉంటాయి. కానీ రెస్పాన్స్ సైజ్ ఫీల్డ్ టు టెస్ట్. మీరు దేన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఫుల్ రెస్పాన్స్ని టెస్ట్ చేయాలన్నా, రెస్పాన్స్ హెడర్ని మాత్రమే టెస్ట్ చేయాలన్నా, రెస్పాన్స్ బాడీని మాత్రమే టెస్ట్ చేయాలన్నా? సో దేన్ని టెస్ట్ చేయాలనేది మీరు చెప్పాలి ఇక్కడ. ఓకేనా. సైజ్ టు టెస్ట్ ఇక్కడ మీ నేమ్లోనే ఉంది. సైజ్ అంటే మీకు వచ్చిన డేటాని వ్యాలిడేట్ చేయాలి. నాకు ఎలా తెలుస్తుంది ఏం డేటా వచ్చింది ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో వన్స్ మీరు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు జస్ట్ క్లిక్ చేస్తే మీ ట్రాన్సాక్షన్ మీద ఈ శాంపుల్ రిజల్ట్లో మీరు చూడొచ్చు ఎంత డేటా అనేది ఉంది. బాడీ ఇన్ సైజ్ ఎంత డేటా ఉంది? 1461 ఉంది. ఓకేనా. మీ హెడర్ సైజ్ ఎంత ఉంది? ఇక్కడ 256 ఉంది. ఓకేనా. సో ఇవన్నీ డేటా మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని వ్యాలిడేట్ చేయొచ్చు మీరు. ఈ హెడర్ సైజు నాకు 256 కన్నా ఎక్కువ పోతే నువ్వు ఎర్రర్ చూపెట్టాలి అని జెమిటర్కి చెప్పచ్చు. సో దాన్ని ఎలా చేశారు? మీరు సైజ్ అసెషన్ని యాడ్ చేయాలి. ఓకే. సో లాంచ్ రిక్వెస్ట్కి మనం ఏం చేసాం? రైట్ క్లిక్ ఇచ్చాం, యాడ్కి వెళ్ళాం, అసెషన్లో సైజ్ అసెషన్ని యాడ్ చేసాం. సైజ్ అసెషన్ యాడ్ చేస్తే ఇది ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ద రెస్పాన్స్ హెడర్ ఆర్ రిక్వెస్ట్ హెడర్. రెస్పాన్స్ హెడర్ని వ్యాలిడేట్ చేయాలా అనుకుందాం. సో రెస్పాన్స్ హెడర్ని క్లిక్ చేయాలి. సో రెస్పాన్స్ హెడర్ ఎంత ఉంది ఇక్కడ? రెస్పాన్స్ డేటా లేకపోయి రెస్పాన్స్ హెడర్కి ఎంత టైం పడుతోంది? ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. సో రెస్పాన్స్ హెడర్కి ఇక్కడ ఎంత టైం పట్టింది? హెడర్ సైజ్ ఇన్ బైట్స్, హెడర్ సైజ్ ఎంత డేటా ఉంది ఇక్కడ? 256 డేటా ఉంది. 256 బైట్స్ ఉంది.
సో నేనేం చెప్తాను సైజ్ అసెషన్లో, సో 300 256 ఉంటేనే నువ్వు దాన్ని ఏం చెప్తారు పాస్ అని పెట్టు, అంతకన్నా ఎక్కువ ఉంటే ఫెయిల్ అని పెట్టు అని ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ టైప్ ఆఫ్ కంపారిజన్ ఐ హ్యావ్ గివెన్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇస్ దేర్, రేడియో బటన్ ఈక్వల్ టు ఎనేబుల్ అయి ఉంది. సో మనం 256 పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, వ్యూ రిజల్ట్స్కి వెళ్ళాను, రన్ చేస్తున్నాను, ఏమవుతుందో చూడండి. సో పాస్ అయింది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, హెడర్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ 256. మనం ఎంత ఇచ్చాము సైజ్ అసెషన్లో 256 ఈక్వల్ టు 256. సో ద ట్రాన్సాక్షన్ ఈజ్ పాస్డ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, 256 తీసేసి 300 ఇస్తున్నాను. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది, నీ రెస్పాన్స్ హెడర్ సైజు 300 ఉండాలి. సో 300 లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. చూడండి, ఓకే ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సైజ్ అసెషన్ ఫెయిల్ అయింది, డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ త్రో చేసింది ఎక్సెప్షన్ చూడండి, ద రిజల్ట్ వాజ్ ద రాంగ్ సైజ్. ఎందుకు రాంగ్ సైజ్, ఇట్ వాజ్ 256 bytes. 256 bytes ఉంది, బట్ యూ షుడ్ హ్యావ్ ఈక్వల్ టు 300. మీరు 300 bytes ఉండాలని చెప్పారు, బట్ 256 bytes ఉంది కాబట్టి నేను ఎర్రర్ త్రో చేస్తున్నా అని చెప్పి సైజ్ అసెషన్ మీకు ఎర్రర్ త్రో చేసింది. ఓకేనా. సో మీరు ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, నాట్ ఈక్వల్ టు 300, నాట్ ఈక్వల్ టు వ్యాలిడేట్ చేయి, 300 గ్రేటర్ దాన్, 300 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడదాం, ఏమవుతుందో చూడండి. ఐఎమ్ క్లియరింగ్ ఆల్ ద డేటా అండ్ రన్నింగ్ అగైన్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే పాస్ అయింది. ఎందుకు పాస్ అయింది, మన డేటా ఎంత ఉంది ఇక్కడ హెడర్స్లో సైజు 256 ఉంది, బట్ మీరు ఎంత ఇచ్చారు 300 ఇచ్చారు. సో 300 ఇస్ లెస్ దాన్ 256 కాబట్టి మీ ట్రాన్సాక్షన్ పాస్ అయింది. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ వ్యాలిడేట్ ద సైజ్ అసెషన్. సో మీరు రెస్పాన్స్ కూడా ఫుల్ రెస్పాన్స్ కూడా వ్యాలిడేట్ చేయొచ్చు. ఫుల్ రెస్పాన్స్ అంటే ఇక్కడ బాడీ సైజ్ ఇన్ బైట్స్ ఎంత ఉంది, 1461 ఉంది. సో మీరు దీన్ని తీసుకొని కూడా వ్యాలిడేట్ చేయొచ్చు. సైజ్ అసెషన్ లేకపోండి, ఫుల్ రెస్పాన్స్ పెట్టండి, 1456 సంథింగ్ ఎంత ఉంది కాబట్టి నేను 1500 ఇచ్చాను. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాను, టైప్ ఆఫ్ కంపారిజన్. నో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద వ్యూ రిజల్ట్స్ ట్రీ అండ్ రన్నింగ్ ద టెస్ట్ నౌ. ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఇది బాడీ కాదు, రెస్పాన్స్ డేటా కాదు, ఇది మొత్తం బాడీదేమో ఇది. ఓకే, సైజ్ ఇన్ బైట్స్ అంటే మేబీ ఇది అనుకుంటా, 1717 మొత్తం చేస్తున్నాం కదా మనము, మొత్తం ఫుల్ రెస్పాన్స్ అన్నాం కదా మనం. ఫుల్ రెస్పాన్స్ అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్, ఐ థింక్ సైజ్ ఇన్ బైట్స్. Size in bytes 1700. So I will go with 18. Now we will check it out whether it will work or not. Clear the data, run again. So see now the transaction got passed. Okay, so ఇది పర్టికులర్ గా రెస్పాన్స్ మాత్రమే, ఇది బాడీ సైజ్ అని ఉంది కదా, ఇది పర్టికులర్ గా ఆ బాడీది మాత్రమే అనమాట. మీరు ఫుల్ సైజ్ కావాలంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ది సైజ్ ఇన్ బైట్స్ యాజ్ టోటల్ రెస్పాన్స్ డేటా, ఎంత డేటా ఉంది, సైజ్ ఎంత సైజ్ ఉంది అని అర్థం. ఓకేనా. సో ఇలాగా మీరు ఏ ఫీల్డ్నైనా వ్యాలిడేట్ చేయొచ్చు. ఓకే, అసలు ఈ సినారియో ఎప్పుడు వాడతాము, సైజ్ అసెషన్ ఎప్పుడు వాడతారు అని కూడా కొందరు అడుగుతారు. సో లెట్స్ సే మీరు ఏదైనా సరే ఒక ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఏ అప్లికేషన్, మీరు లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఏ అప్లికేషన్ అయినా అవ్వచ్చు. సో మీరు ఫైల్స్ ఏదైనా అప్లోడ్ చేశారు, దాన్ని డౌన్లోడ్ చేసే సినారియో ఉంది మీకు. లెట్స్ సే ఫేస్బుక్. సో ఫేస్బుక్లో మీరు ఏం చేశారు, మీ ఫోటోలు అప్లోడ్ చేస్తారు. ఓకేనా. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసే సినారియో కూడా ఉంటుంది. సో అప్లోడ్ చేయొచ్చు, మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు కదా ఫేస్బుక్ నుంచి. సో డౌన్లోడ్ చేసే సినారియో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీ పర్టికులర్ ఫైల్ అనేది ఖచ్చితంగా 500 KB కన్నా తక్కువే ఉండాలి, లేదా 200 KB కన్నా తక్కువే ఉండాలి. అలాగే సినారియోస్ ఉంటాయి. సో అలాంటి సినారియోలో వీ హ్యావ్ టు యూజ్ ద సైజ్ అసెషన్ టు వ్యాలిడేట్ దట్ పర్టికులర్ రెస్పాన్స్. సో వెదర్ వీఆర్ గెటింగ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్ అనేది. అలాంటి టైంలో మనం రెస్పాన్స్ అసెషన్ యూజ్ చేయకూడదు, ఫైల్ డౌన్లోడింగ్. ఓకేనా. సో ఇలాంటి దాని ఏమంటారు సినారియో ఉన్నప్పుడు ఫైల్ డౌన్లోడ్ అవ్వచ్చు. ఫైల్ ఇట్ మే బి ఇమేజ్ ఫైల్, PDF, వర్డ్ డాక్యుమెంట్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫైల్ సంబంధించింది మీరు ఏదైనా సరే వ్యాలిడేట్ చేస్తున్నారు, రెస్పాన్స్ సైజుని వ్యాలిడేట్ చేయాలి అంటే
యూ గో విత్ దిస్ సైజ్ అసర్షన్. ఓకేనా? అర్థమైందా ఏ సినారియోలో వాడతాం, ఎలా వాడతామని? సో నెక్స్ట్ అసర్షన్. ఎవరు అన్మ్యూట్ చేశారు? ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే ఫైన్. నెక్స్ట్ సో రెస్పాన్స్ అసర్షన్ అయిపోయింది, సైజ్ అసర్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ డ్యూరేషన్ అసర్షన్. డ్యూరేషన్ ఎంత టైం లోపల ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు టెస్ట్ రన్ చేస్తున్నా, మీ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ రిక్వెస్ట్ ఎంతసేపట్లో ఎగ్జిక్యూట్ అయింది? సో కొంచెం టైం తీసుకుని ఉంటారు. 2 సెకండ్సా, 1 సెకండా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కనెక్షన్ టైము, లోడ్ టైము, ఇలా అన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. లోడ్ టైం ఎంత, కనెక్షన్ టైం ఎంత, లాటెన్సీ ఎంత, ఇవంతా చూడొచ్చు మీరు. సో ఎంత టైం లోపల ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి? 10 మిల్లీ సెకండ్సా, 100 మిల్లీ సెకండ్సా, 1000 మిల్లీ సెకండ్సా, లేకపోతే 1 మినిటా, ఏంటి అలాగ వ్యాలిడేట్ చేస్తున్నారు మీరు రిక్వెస్ట్ అంటే డ్యూరేషన్ అసర్షన్. ఓకే, సో డ్యూరేషన్ అసర్షన్ మీరు పైనుంచి చూస్తే నేమ్ మీరు యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ హియర్. కామెంట్ మీరు ఎనీ మీనింగ్ఫుల్ ఇచ్చుకోవచ్చు. అప్లై టు దిస్ ఇస్ కామన్ టు ఆల్ ద అసర్షన్స్. మీరు మెయిన్ శాంపుల్ కోసమే ఎతకాలన్నా, సబ్ శాంపుల్స్ కోసం ఎతకాలన్నా, అన్నిటికీ ఎతకాలన్నా అనేది మీరు చెక్ చేసుకోవాలి. డ్యూరేషన్ డైరెక్ట్గా ఇక్కడ మిల్లీ సెకండ్స్లో ఇచ్చేస్తారు. నేను ఏం చేస్తున్నా 1 అని ఇచ్చా. 1 అంటే అది మిల్లీ సెకండ్స్. 1 మిల్లీ సెకండ్స్ లోపల నాకు ఈ లాంచ్ అనే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అని చెప్తున్నాను. సో యూజింగ్ డ్యూరేషన్ అసర్షన్ వాట్ యూ కెన్ టెల్, సో విత్ ఇన్ దిస్ whatever the time I have provided in front of this duration in milliseconds, so within that time the transaction has to execute. So 1 millisecond అని ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, క్లియర్ చేస్తున్నా, లాగ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి ఫెయిల్ అయిపోయింది. సో లాంచ్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? డబుల్ క్లిక్ చేయండి. సో డ్యూరేషన్ అసర్షన్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? దాని మీద క్లిక్ చేయండి. చూడండి ద ఆపరేషన్ లాస్టెడ్ టూ లాంగ్, ఎక్కువ టైం తీసుకునింది. సో ఇట్ టుక్ 88 మిల్లీ సెకండ్స్. 88 మిల్లీ సెకండ్స్ తీసుకునింది. బట్ నువ్వేం చెప్పావు? విత్ ఇన్ 1 సెకండ్, 1 మిల్లీ సెకండ్ లోపలనే ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పావు. కాబట్టి నేను నీకు ఎర్రర్ త్రో చేస్తున్నా అని చెప్తా ఉంది జేమీటర్. ఓకేనా? సో వీ హ్యావ్ గివెన్ ద transaction execution time as only 1 millisecond, but to execute this particular transaction, launch transaction, it is taking 88 milliseconds. So those two are not comparable, not at all comparable. So therefore the transaction got failed. Okay, that is reported by the JMeter. Okay, మీరు 88 milliseconds ఎక్కడ వచ్చింది అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, లోడ్ టైం. You are getting my point, right? Team. All are on mute. I am not able to, understand whether you are catch my point or not. Yes, Mother, I can understand. Yeah. It's not visible. What visible? ఏమి కనిపించట్లేదు? స్క్రీన్ మీరు షేర్ చేసింది కనపడటం లేదు. ఇప్పుడు నేను స్కైప్ పేజ్ లో ఉన్నాను. ఓకే ఓకే ఓకేనా? రేవంత్, ఎనీ డౌట్? ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ లోడ్ టైం ఇప్పుడు జేమీటర్ కనిపిస్తుంది అందరికీ, లేదంటే స్టాప్ చేసి స్క్రీన్ మళ్ళీ షేర్ చేయమంటారా? కనిపిస్తుంది. యా షూర్. ఓకే ఫైన్. ఓకేనా? సో లోడ్ టైం మీకు 88 మిల్లీ సెకండ్స్ ఉంది, కానీ డ్యూరేషన్ అసర్షన్లో మీరు 1 మిల్లీ సెకండ్ అని ఇచ్చారు ఇక్కడ. సో 1 మిల్లీ సెకండ్ ఇచ్చారు. సో కాబట్టి మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. ఓకే, సో ఇప్పుడు 100 ఇచ్చాను. 100 ఇస్తే ఏమవుతుందో చూడండి. ఫెయిల్ అవుతుంది. 100 ఇస్తే ఫెయిల్ అవుతుందా? పాస్ అవుతుంది. ఎందుకు? దట్ ఈస్ ద మ్యాక్సిమం టైం వీఆర్ గివింగ్. డ్యూరేషన్ ఇన్ మిల్లీ సెకండ్స్ మనము మ్యాక్సిమం టైం ఇస్తున్నాం. ఈ టైంని మించి వెళ్తే మీకు ఫెయిల్ అవుతుంది. ఈ టైం లోపలనే ఎగ్జిక్యూట్ అయిందంటే పాస్ అవుతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్ అందరూ. సో డ్యూరేషన్ ఎలా వ్యాలిడేట్ చేస్తుందంటే, డ్యూరేషన్ అసర్షన్ వాట్ ఎవర్ ద టైమ్ యూ హ్యావ్ గివెన్ యాజ్ ఏ అసర్షన్. ఏమిచ్చాను? 100 ఐ హ్యావ్ గివెన్.
So before 100 millisecond, if the transaction got if the transaction got passed, so then, or if the transaction got the response from the server within this 100 seconds, so then at the time the transaction will be considered as a pass. So if that particular transaction is taking more than 100 milliseconds, then that scenario, the transaction should fail. 100 కన్నా తక్కువే తీసుకుంటే టైంను పాస్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 79 ఉంది. సో 100 కన్నా ఎక్కువ తీసుకునిందంటే టైము అప్పుడు ఫెయిల్ అవుతుంది. సో ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాం, డ్యూరేషన్ అసర్షన్ 1 ఇచ్చాం. సో 1 ఇచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? అది ఎక్కువ టైం తీసుకునింది కాబట్టి ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏమి ఇచ్చా, 100 ఇచ్చా. ఓకే, జేమీటర్ ఇంకా తక్కువ టైమే తీసుకునింది కాబట్టి పాస్ అయింది. సో అది డిఫరెన్స్. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? రామ్మోహన్ గారు అర్థమైందా? రేవంత్ ఓకే, అర్థమైంది. ముందు లోడ్ టైం మీరు డ్యూరేషన్ లో ఎక్కువ టైం ఇస్తే అది పాస్ అవుతుంది, దాని లోపలనే ఎగ్జిక్యూట్ అవుతాయి. 100 అని ఇచ్చారు, 100 లోపలనే మీకు రెస్పాన్స్ వచ్చేసింది అనుకోండి, అది పాస్ అయినట్లు. 100 సెకండ్స్ లోపలనే లేకపోతే 100 మిల్లీ సెకండ్స్ లోపలనే మీకు రెస్పాన్స్ రాలేదు సర్వర్ నుంచి అంటే అప్పుడు ఫెయిల్ అయిపోయినట్లు. అది డ్యూరేషన్ అసర్షన్ ఎలా వాడతాము, ఎలా కన్సిడర్ చేస్తుంది అని. సో నెక్స్ట్ వన్. సో ఇవి మెయిన్ 3. ఓకే, తర్వాత మీరు కావాలంటే ఈ కంపేర్ అసర్షన్ ఉంది కదా, అది చూద్దాం ఒకసారి. కంపేర్ అసర్షన్ నేను కూడా ఎప్పుడు వాడలేదు, నాకు ఆ ఛాన్సే రాలేదు ఎప్పుడు వాడాలని. ఓకే, రెగ్యులర్ స్ట్రింగ్ సబ్స్టిట్యూషన్. ఓకే ఫైన్. సో ఈ కంపారిజన్ స్ట్రింగ్స్ అనేవి ఎప్పుడు వాడతారంటే మీరు, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి మీకు ఐడియా ఉండదు. యూ ఫర్గెట్ అబౌట్ దిస్ కంపేర్ అసర్షన్. కమింగ్ డేస్లో ఎప్పుడైనా ఒకసారి చూద్దాం. ఓకేనా, మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంకా చెప్పలేదు కాబట్టి మీకు చెప్తే అర్థం కాదు. ఓకే క్లియర్. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్, రిమూవ్ దిస్ ఐటమ్. ఎస్. సో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అసర్షన్ ఏంటి, అసర్షన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మీరు ఏమేమి వాడారు, మినిమం ఒక 3-4 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో రెస్పాన్స్ అసర్షన్, సైజ్ అసర్షన్, డ్యూరేషన్ అసర్షన్, కంపారిజన్ అసర్షన్. ఓకేనా. సో ఇవి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి. కంపేర్ అసర్షన్ నేను తర్వాత చెప్తాను, ఎక్కడ వాడతారు ఎలా వాడతారు అని. ఇప్పుడు చెప్తే అర్థం కాదు మీకు. ఓకేనా. సో ఎవరైనా సరే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏ అసర్షన్ అని అడిగితే మీరు ఏం చెప్పాలా. సో దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సో టెస్ట్ రన్నింగ్ లో ఉంది, హౌ యూ విల్ వ్యాలిడేట్ యు ఆర్ గెట్టింగ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్. హౌ యూ ఆర్ గెట్టింగ్ ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. Third question, the test is in progress. How you will ensure all the transactions are passing or not. Please go on mute. How you will let you know, how you will know how many transactions are passing. ఎలా పాస్ అవుతాని, ఎన్ని పాస్ అని నీకు ఎలా తెలుస్తుంది అనేది అడుగుతారు. సో క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ ఈ సేమ్. సో దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ లైక్ మీకు ఎలా చెప్పాలి మీరంటే, సో యూజింగ్ అసర్షన్ వీ కెన్ వ్యాలిడేట్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ వెదర్ వీఆర్ గెట్టింగ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్. సో యూ కెన్ యూజ్ ద రెస్పాన్స్ అసర్షన్, యూ కెన్ యూజ్ ద సైజ్ అసర్షన్, యూ కెన్ యూజ్ కంపారిజన్ అసర్షన్, యూ కెన్ యూజ్ ద డ్యూరేషన్ అసర్షన్. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ ద అసర్షన్, సో విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద జేమీటర్ అని చెప్పాలి వాడికి. ఓకేనా. సో అసర్షన్ ఎందుకు మెయిన్గా మీకు తెలుసు, వ్యాలిడేట్ చేయడానికి అని. సో మీరు టెస్ట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. సో నేను ఏం చేస్తున్నాను, లూప్ కౌంట్ ఇన్ఫినిటివ్ పెట్టాను, ఇన్ఫినిటివ్ పెట్టి వ్యూ రిజల్ట్స్ పెట్టి రన్ చేస్తున్నా, క్లియర్ చేస్తా, రన్ చేస్తున్నా. మీరు ఇప్పుడు చూడండి టూ మెనీ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. సో రిక్వెస్ట్లు వస్తానే ఉన్నాయి. సో మాన్యువల్గా నువ్వు ఇప్పుడు అసర్షన్ నువ్వు పెట్టలేదు, అజ్యూమ్ యూ హ్యావెంట్ ఇంక్లూడెడ్ ద అసర్షన్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్కి మీరు అసర్షనే పెట్టలేదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ప్రతి ఒక్క దానికి రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలా, రెస్పాన్స్ డేటా మీదకి పోవాలా, రెస్పాన్స్ బాడీ ఏమొస్తుంది చెక్ చేసుకుంటా రావాలా. సో ఇక్కడ మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు, బ్రౌజర్ పెట్టుకోవచ్చు. సో ఇలాగ చెక్ చేసుకుంటా రావాలా, ఇలాగ ప్రతి ఒక్క దానికి చెక్ చేసుకుంటా రావాలా. ఎన్ని చెక్ చేస్తారు మీరు, ఎంతసేపు అని చెక్ చేస్తారు? సరే 1 minute అంటే చెక్ చేస్తారు, 1 hour, 2 hour, 3 hour,
ఒకసారి 2 రోజులు కూడా టెస్ట్ రన్ అవుతుంది. సో ఇలా మాన్యువల్గా చెక్ చేసుకుంటానే పోతారా? చెక్ చేయలేరు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? సో ఇలా మాన్యువల్గా ఎఫర్ట్ పెట్టి చెక్ చేయలేం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ అసర్షన్. సో వీ హ్యావ్ టు యూజ్ ద అసర్షన్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ద మోటో బిహైండ్ ఆఫ్ అసర్షన్. అసర్షన్ ఎందుకు వాడతాము అని. సో డ్యూరింగ్ ద రన్ వీ హ్యావ్ టు వ్యాలిడేట్ అండ్ వీ హ్యావ్ టు వెరిఫై whether a particular transaction is passing or not. So we are getting the proper response or not. So for that we have to validate the request. So for validating we will use the assertions. Okay, so for that we will use the assertions. Assertions లో కూడా మీరు ఏమేమి వాడచ్చు అంటే, so you can use response assertion, you can use size assertion, you can use comparison assertion, you can use duration assertion. So వాడు assertion అనగానే you have to explain this much story. సో ఈ స్టోరీని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు వాడు గమనం అయిపోతాడు. క్లియర్ రైట్? ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ assertion? క్లియర్ అన్న. Okay, fine. So assertion got completed. Assertion అయిపోయింది, samplers అయింది, ఓకే, తర్వాత లిజనర్ అయింది, టెస్ట్ ఫ్రాగ్మెంట్ అయింది, టైమర్. సో టుడే టైం కొంచెం 10-15 నిమిషాలు ఉంది కాబట్టి సో టైమర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? టైమర్స్ ఎందుకు? సో ఫస్ట్ పాయింట్, టైమర్స్ ఎందుకు? టైం అంటే అందరికి తెలుసు కదా, టైం అనేది అందరికి తెలుసు. ఓకే, సో టైం ఎందుకు వాడతాము? ఇప్పుడు ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నౌ ఐ హ్యావ్ టు టెస్ట్ వన్ అప్లికేషన్. దట్ అప్లికేషన్ ఈజ్ జేపెట్ స్టోర్. సో జేపెట్ స్టోర్ అనే అప్లికేషన్ని నేను టెస్ట్ చేయాలి. జేపెట్ స్టోర్, సో దీన్ని టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఈ యూఆర్ఎల్ని తీసుకుంటా, petstore.octoperf.com అని టైప్ చేస్తా. నేను ఏం చెప్తున్నానో క్లియర్గా వినండి. ఓకే, ప్లీజ్ బీ కేర్ఫుల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకేనా? సో మాన్యువల్గా నువ్వు ఏం చేయాలి, జేపెట్ స్టోర్ని మీరు టెస్ట్ చేయాలంటే ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయాలంటే జేపెట్ స్టోర్ అని టైప్ చేయాలి, .octoperf.com సంథింగ్ అని టైప్ చేయాలి మాన్యువల్గా. సో ఇట్ టేక్ సమ్ టైమ్, రైట్? సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో మీరు ఇదంతా ఎంటర్ చేసి యూఆర్ఎల్ ఎంటర్ చేసి హిట్ చేస్తారు. ఓకే, హిట్ చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ రావడానికి ఇట్ టేక్ సమ్ టైమ్. ఓకే, అగైన్ మీకు రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఇట్, రైట్? సో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? సో యూ విల్ రీడ్ దిస్, వెల్కమ్ టు జేపెట్ స్టోర్. ఓకే, ఇది కాదు, ఎంటర్ ద స్టోర్ నేను క్లిక్ చేయాలి. ఓకే, ఎంటర్ ద స్టోర్. సో ఇక్కడ మీరు ఎంటర్ ద స్టోర్ అనే ట్యాబ్ మీదకి రావడానికి ఇట్ టేక్ సమ్ టైమ్. సో బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, సో యూ విల్ సెర్చ్ ఫర్ ఆల్ ద థింగ్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్క్రీన్ మీద ఏమేమి ఉన్నాయో అవన్నిటిని మీరు వెతుకుతూ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు వెతికావు. సో ఫర్ దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద ఎంటర్ ద స్టోర్ క్లిక్ లింక్. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు రీడైరెక్ట్ టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో పేజ్ వచ్చింది. ఈ పేజ్లో నువ్వు ఏమేమి ఉన్నాయి మళ్ళీ వెతుకుతావు. సో ఏముంది, సైన్ ఇన్ ఉంది, ఇక్కడ ప్యారెట్ ఉంది, డెమో ఉంది, ఫిష్ ఉంది, డాగ్ ఉంది, రెప్టైల్స్ ఉన్నాయి, క్యాట్ ఉంది, బర్డ్స్ ఉన్నాయి. సో ఇలాగ అన్నిటినీ చూస్తావు. నువ్వు చూసేదానికి సో యూ విల్ టేక్ సమ్ టైమ్. సో తర్వాత ఫిష్ మీద క్లిక్ చేయాలనుకుంటావు. సో క్లిక్ చేసావు. సో ఫిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ రీడైరెక్ట్ టు ద నెక్స్ట్ పేజ్. సో ఇట్ టేక్ సమ్ టైమ్. నెక్స్ట్ అగైన్ ఫిష్కి రీడైరెక్ట్ అయింది. నువ్వు ఏ ఫిష్ కొనాలనుకుంటావో అన్నీ చూస్తావు. నువ్వు ఏంజిల్ ఫిష్ కొనాలనుకుంటావా, టైగరా, కోయా, గోల్డ్ ఫిషా, సో అన్నిటినీ చెక్ చేస్తావు. సో చెక్ చేసేదానికి ఇట్ టేక్ సమ్ టైమ్. సో దెన్ ఇఫ్ యూ హ్యావ్ చూజన్ ఏంజిల్ ఫిష్, అప్పుడు ఏం చేస్తావు, ఏంజిల్ ఫిష్ మీద క్లిక్ చేస్తావు. సో ఏంజిల్ ఫిష్ నుంచి నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. ఇట్ టేక్ సమ్ టైమ్. సో ఏంజిల్ ఫిష్లో కూడా మళ్ళీ సబ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ సబ్ ఫిషెస్ డిస్ప్లే అయ్యాయి. నువ్వు డైరెక్ట్గా పోయి నాకు ఇది కావాలని చెప్పలేవు కదా. సో వెతుకుతావు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అవైలబిలిటీ, ఏమేమి ఫిషెస్ అవైలబిలిటీ ఉన్నాయి చెక్ చేస్తావు. ఇట్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో హ్యూమన్ బీయింగ్గా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మీకు టైం పడుతుంది. ఇట్ టేక్ సమ్ టైం. ఓకేనా? ఆ టైంని మీరు ఏం చేయాలి, జేమీటర్లో కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అనేది పాయింట్. సో టూల్ ఈజ్ ఎ రోబోట్. సింప్లీ ఐ కెన్ సే టూల్ ఈజ్ ఎ రోబోట్.
ఇట్ డజంట్ నో ఎనీథింగ్. టూల్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఓకే, టు వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బై యూ. నువ్వు చెప్పినట్టుగా అది వర్క్ అవ్వాలి, అంతేగాని నువ్వు ఎలా ఆలోచిస్తానో అది వర్క్ అవ్వదు. నువ్వు చెప్పాలి నేను ఇలా ఆలోచిస్తాను, నువ్వు కూడా ఇలాగే ఫాలో అవ్వాలి అనేది యూ హ్యావ్ టు గైడ్ ద టూల్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో నువ్వు లాంచ్ చేసిన తర్వాత నువ్వు రికార్డ్ చేస్తావు కదా స్క్రిప్ట్, రికార్డ్ చేసినప్పుడు ఎలా చేస్తావు? టక రికార్డ్ చేసేసి ఉంటావు. రికార్డ్ చేసినప్పుడు టక నీకు ఇక్కడ రిక్వెస్ట్లు అన్ని రికార్డ్ అయిపోయాయి. సో రికార్డ్ అయిపోయిన తర్వాత నువ్వు చెప్పాలి, సో లాంచ్ అయిందా, లాంచ్ అయిన తర్వాత ప్లీజ్ జేమీటర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో కాబట్టి ఇక్కడ టైమర్ అనేది ఉంటుంది. సో యూ కెన్ యూజ్ దీస్ మెనీ టైమర్స్. సో నేను కాన్స్టెంట్ టైమర్ అనేది వాడతాను. సో ఎంత టైం వెయిట్ చేయాలి నువ్వు? సో నువ్వు 1 సెకండ్ వెయిట్ చేయి. లాంచ్ అయిన తర్వాత జేమీటర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 సెకండ్. సో ఐఎమ్ గివింగ్ 1 సెకండ్ టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్. సో 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ సెకండ్స్. సో దేర్ ఫోర్ థ్రెడ్ డిలే దగ్గర నేను ఏం చేయాలి? 1000 మిల్లీ సెకండ్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది? లాంచ్ చేసిన తర్వాత జేమీటర్ 1000 మిల్లీ సెకండ్స్ కోసం వెయిట్ చేస్తారు. అర్థమవుతుంది కదా అందరికి? యా. సో అలాగా మనం టైమర్స్ వాడాల్సి వస్తుంది. ఎందుకు వాడాలి అనేది ఇది స్టోరీ, ఓకేనా? సో దీన్ని ఎలా చెప్పాలి ఇంటర్వ్యూలో అంటే, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద టైమర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అని చెప్పాలి. వాడు టైమర్ ఎందుకు అని అడిగితే అర్థమవుతుంది కదా. టైమర్ ఎందుకు అని అడిగితే, సో టైమర్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని అడిగితే, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద స్క్రిప్ట్, సో వీ హ్యావ్ టు గివ్ ద టైమర్స్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అంటే ఇక్కడ టైంని నేను 1 సెకండ్ ఎంటర్ చేశాను, ఏంటి 2 సెకండ్స్ ఉంటుంది నా రిక్వైర్మెంట్ నా ప్రాజెక్ట్కి, యూ కెన్ యూజ్ 2 సెకండ్స్ యాజ్ వెల్. 2000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. సో అలాగా నీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నువ్వు టైమింగ్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా? సో ఇలా డిఫైన్ చేయాలి టైమర్ ఎందుకు అంటే. మళ్ళీ చెప్పాలా? ఏదైనా డౌట్ ఉందా టైమర్ ఎందుకు అంటే? ఎవరికైనా డౌట్ ఉందా? లేదన్నా. పవన్, రామ్మోహన్, అంజనీ కుమార్, ఎనీ డౌట్స్? టైమర్స్ లో ఎంతైనా పెట్టుకోవచ్చా? అంటే 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చా కాన్స్టెంట్ టైమర్లో? టైమర్స్ ఎక్కువ పెడితే మీకు రెస్పాన్స్ టైమ్స్ పెరుగుతాయి, అందుకే మీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలి. అంటే క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడా లేకపోతే మనమే పెట్టాలా అడ్జస్ట్ చేసుకుంటాం? బేసిక్గా క్లయింట్ ఇస్తాడు మీకు. అంటే ఇప్పుడు లాంచ్ ఉంది, లాంచ్ నాకు 1 సెకండ్ లోపలనే ఎగ్జిక్యూట్ అవ్వాలా అని చెప్తాడు వాడు. అప్పుడు మీరు కాన్స్టెంట్ టైమర్ 2 సెకండ్స్ ఇవ్వకూడదు ఇక్కడ. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం 1 మిల్లీ సెకండే ఇస్తాం. 1 మిల్లీ సెకండ్ లోపలనే అవ్వాలి, వాడు ఏదే చేసినా అంత లోపలనే అవ్వాలి. లేదా నువ్వు 500 మిల్లీ సెకండ్సే ఇచ్చుకోవాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు, ఓకేనా? సో అదే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం టైమింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ. లేదు సైన్ అప్ ఉంటుంది. ఇప్పుడు మీరు లాంచ్ అవుతున్నారు, సో లాంచ్ అంటే మీరు జస్ట్ ఏం చేయాలి, యూఆర్ఎల్ మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు సైన్ అప్ అవ్వాలని ఒక్క నిమిషం, రిజిస్టర్ నవ్ ఉంది, రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసా, చూడండి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. యూజర్ ఐడి, న్యూ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ ఎంటర్ చేయడానికి 1 సెకండ్ సరిపోదు. సో ఇలాంటి టైంలో ఏం చేస్తారు, యూ హ్యావ్ టు గివ్ మినిమం 3 సెకండ్స్, 4 సెకండ్స్ అలా ఇవ్వాలి. అర్థమైందా? రేవంత్ అర్థమైందా? అలాగా మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకటే ఉంది, ఇప్పుడు సైన్ ఇన్ ఉంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 ఎంటర్ చేయాలి. దీనికి 1 సెకండ్ లేదా 3 సెకండ్స్ అవసరం లేదు, ఓకేనా? సో టక నువ్వు ఎంటర్ చేసేయచ్చు. అదే నాకు చూసాం మనం, రిజిస్టర్ నవ్ ఉంది, ఇది మినిమం 3 to 4 మినిట్స్, మినిమం 2 to 3 మినిట్స్ తీసుకుంటుంది ఇంత పెద్ద డేటా అంతా మీరు ఎంటర్ చేయాలంటే, ఓకేనా? అలాగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనము జేమీటర్లో టైమర్స్ అనేది ఇచ్చుకోవాలి. క్లియర్ రైట్? మిమ్మల్ని ఎవడైనా ఏమడుగుతాడంటే టైమర్స్ ఎందుకు, నువ్వు ఏ టైమర్స్ వాడావా అని అడుగుతాడు.
సో టైమర్స్ ఎందుకంటే మీరు ఏం చెప్పాలి, మీరు రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేయాలంటే మనము కాన్స్టెంట్ టైమర్స్ కానీ ఏదైనా సరే టైమర్ వాడతాము. సో టైమర్ని కూడా ఎలా వాడతాము, టైం ఎలా వాడతామంటే మన రిక్వైర్మెంట్ బట్టి వాడతాము. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్. Okay, in order to create the realistic environment in the testing environment, so we have to use the timers. So based on our requirement, we will include the timer. So either it is 200 millisecond, 300 millisecond, so like that. So then any number of ways కావాలన్నా మీరు number of ways చెప్పుకోవచ్చు. సో మీరు టెస్ట్ స్క్రిప్ట్ రికార్డ్ చేసిన తర్వాత మీరు దీన్ని డెలీట్ చేయొచ్చు. సో మీరు హ్యూమన్ బీయింగ్ లాగా మీరు హ్యూమన్ బీయింగ్ అంటేనే ఇంకా రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పండి చాలు. ఇది ఏ లైన్ చెప్పండి చాలు, అంతే. అంత మించి ఇంకేం అడగడు వాడు. ఓకేనా? అడిగితే ఇంకేం అడుగుతాడు, టైమర్స్ ఎన్ని రకాల టైమర్స్ యూజ్ చేసావు నువ్వు అని అడుగుతాడు. అంత మించి ఇంక అడిగేదానికి ఏం లేదు. ఓకేనా? సో టైమర్స్ ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, సో వీ హ్యావ్ టు యూజ్ ద టైమర్. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీ కెన్ యాడ్ ద టైమర్స్ యాజ్ ఎ time కూడా from the requirement only we will capture and we will use in the timer. So timers లో మనం ఫస్ట్ టైమర్ ఏం యాడ్ చేసాం, కాన్స్టెంట్ టైమర్ యాడ్ చేసాం. సో కాన్స్టెంట్ టైమర్ నేమ్ కావాలంటే మీరు యాజ్ యూజువల్ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఏదైనా రీనేమ్ చేసుకోవచ్చు. సో వద్దనుకుంటే సేమ్ అలాగే వదిలేయచ్చు. కాన్స్టెంట్ టైమర్. ఓకే, సో కమెంట్స్ యాజ్ యూజువల్ ఇంతకుముందు చెప్పినట్టే కమెంట్స్ మీరు కావాలంటే రాసుకోవచ్చు లేదా వదిలేయండి. సో థ్రెడ్ డిలే, ఇక్కడ మీరు ఎంత టైం ఇస్తారో అంత టైం డిలే అవుతుంది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను, 5000 ఎంటర్ చేశాను. 5000 ఎంటర్ చేసి ఓకే 5000 ఎంటర్ చేశాను. ఇక్కడ 5000 ఎంటర్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను టెస్ట్. చూడండి ఏమవుతుందో. టెస్ట్ స్టార్ట్ అవుతుందా అవ్వదా, ఎందుకు అవ్వదు అనేది చూద్దాం. మీరు అందరు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ట్రయాంగిల్ దగ్గర ఉంది కదా ఎలాప్స్డ్ టైం చెక్ చేయండి. నేను టెస్ట్ రన్ చేస్తున్నాను, అది చెక్ చేయండి అందరూ. 1 2 3 4 5 నౌ స్టార్టెడ్. యు గాట్ మై పాయింట్? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి. సింగిల్ ఇటరేషనే పెట్టాను, రన్ చేస్తాను. 1 2 3 4 5 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. కాన్స్టెంట్ టైమర్ అని పెట్టాం మనం. సో కాన్స్టెంట్ టైమర్ అనేది 5 సెకండ్స్ ఇచ్చాము. సో 5 సెకండ్స్ తర్వాతనే నీకు లాంచ్ అవ్వాలా. ఓకేనా? సో మళ్ళీ దీన్ని ఏం చేస్తాను, కాపీ చేసి లాగిన్ కన్నా ముందు పెడతా. ఓకేనా? లాగిన్ ట్రాన్సాక్షన్ కన్నా ముందు పెడుతున్నాం. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. 1 2 3 4 5. సో లాంచ్ ఈజ్ స్టార్టెడ్. వేర్ ఈజ్ లాంచ్? నో ఇట్ ఈస్ సారీ మీరు బయట ఇచ్చాం కాబట్టి మనం గ్లోబల్గా అప్లికబుల్ అవుతుంది ఇది. సో మీరు ఏం చేయాలి, లాంచ్ లోపలే వేయాలి. మీకు చెప్తాను, డోంట్ బి కన్ఫ్యూజ్. సో వన్ కాన్స్టెంట్ టైమర్ మనం బిగినింగ్లో వేసాము. సో దీన్ని మ్యూట్ చేస్తాను, దీన్ని డెలీట్ చేస్తాను. ఓకేనా? టైమర్ని ఏం చేశాను, లాంచ్కి యాడ్ చేశాను. సో ఫస్ట్ ఏం చేయాలి, లాంచ్ అవుతుంది. లాంచ్ అయిపోయిన 5 సెకండ్స్కి లాగిన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్ రైట్? ఫస్ట్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత మన కాన్స్టెంట్ టైమర్ 5 సెకండ్స్ అని ఇచ్చాము. ఇక్కడ 5000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం. దట్ ఈస్ ఈక్వల్ టు 5 సెకండ్స్. ఓకేనా? సో లాంచ్ అయిన తర్వాత 5 సెకండ్స్ ఆగి లాగిన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లాంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 5 సెకండ్స్ తర్వాత లాగిన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ ఇదే ఎగ్జిక్యూట్ అయిపోతాను. మీదే ఉంది కదా, ఇలా అవ్వకూడదు. దిస్ ఈస్ గ్లోబల్ ఐ థింక్. ఓకే ఫైన్. సో మీరు ఇచ్చిన టైం ఏది ఉంటుందో ఆ టైంని వెయిట్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు. వ్యూ రిజల్ట్స్ ట్రీ. ఓకే 5 సెకండ్స్ వెయిట్ చేసి
తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే జేమీటర్ ఆర్డర్ చెప్పేటప్పుడు చెప్తాను ఎందుకు ఇది ఇలా అవుతుంది అని. ఓకేనా, జేమీటర్ ఆర్డర్ నేను లాస్ట్లో చెప్తా. ఓకే ఫైన్. సో ఇలాగా టైమర్స్ మీరు ఎక్కడైనా సరే డిలే చేయాలంటే, సో డిలే కోసం మీరు మీ టైమర్ని వాడుకోవచ్చు. ఓకేనా, సో లేదంటే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ టు యూజ్ ద timers. So it may be a constant timer, it may be a Gaussian timer, it may be uniform random timer. So uniform random timer అయితే ఏం లేదు, పేర్లోనే ఉంటుంది ర్యాండమ్ అని. సో మినిమం మ్యాక్సిమం ఇచ్చేస్తాం మనము. సో ఆ టైం లోపల మనం అది ఏదో ఒక వాల్యూ తీసుకునేసి అది వెయిట్ చేస్తుంది ర్యాండమ్గా. ఓకేనా, సో నెక్స్ట్ ర్యాండమ్ అయిన తర్వాత ప్రీషియస్ త్రూపుట్ టైమర్, కాన్స్టెంట్ త్రూపుట్ టైమర్, ఇది ఇంపార్టెంట్. సో కాన్స్టెంట్ త్రూపుట్ టైమర్ ఇప్పుడు చెప్తే అర్థం కాదు, బట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టెంట్ త్రూపుట్ టైం ఎప్పుడు వాడతామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి మనకి, స్పైక్ టెస్టింగ్ అని. సో స్పైక్ టెస్టింగ్ ఇలాంటివి వాడేటప్పుడు మనం ఈ కాన్స్టెంట్ త్రూపుట్ టైమర్ వాడతాం. లేదంటే మీకు ఒక టార్గెట్ ఉంటుంది, నువ్వు ఇంత త్రూపుట్ మాత్రమే అచీవ్ అవ్వాలా, ఇన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఇంత త్రూపుటే అచీవ్ అవ్వాలా, అలాంటి సినారియో ఉంటుంది. అలాంటి సినారియోలో మీరు ఇది వాడతారు. నేను తర్వాత డిస్కస్ చేస్తాను, ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు. సో వదిలేయండి, ఇది రిమూవ్. సో మ్యాక్సిమం మనం వాడేది కాన్స్టెంట్ టైమరే వాడతాం, మిగతా ఏం వాడము పెద్దగా, రేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో లాంచ్ టైమర్, కాన్స్టెంట్, గాషియన్, పాషియన్, సింక్రనస్ టైమర్, ఇది కూడా తర్వాత చెప్తాను. ఇనిషియల్ టైమర్ వదిలేయండి, నాట్ ఇంపార్టెంట్. మీకు టైమర్లో మీరు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సింది సింక్రనస్ టైమర్, కాన్స్టెంట్ త్రూపుట్ టైమర్, యూనిఫామ్ ర్యాండమ్ టైమర్, కాన్స్టెంట్ టైమర్. ఇవి 4 గుర్తుపెట్టుకోవాలి. టైమర్ అంటే ఏంటో చెప్పాలి వాడికి, ఆ తర్వాత ఇవి 4 చెప్పారంటే అర్థమైపోతుంది వాడికి, మీకు తెలుసని. ఓకేనా, సో బేసిక్గా మీరు ఎక్కువ వాడే టైమర్ ఏంటంటే కాన్స్టెంట్ టైమర్. ఓకేనా, ఓకే ఫైన్. సో టుడే ఏం కంప్లీట్ చేసాం, అసెషన్ కంప్లీట్ అయింది, తర్వాత టైమర్స్ కంప్లీట్ అయింది, తర్వాత టెస్ట్ ఫ్రాగ్మెంట్స్ అయిపోయింది, లిజనర్ అయిపోయింది, తర్వాత ఇంకా కాన్ఫిగ్ ఎలిమెంట్స్ 2 రోజులు కావాలి టైం చెప్పాలంటే. ఓకే ఫైన్. ఈరోజు చెప్పిన వాటిల్లో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా?